గురువుగారు, మీరు చెప్పినట్టే తాంబూలం రెడీ. సరే, చక్కగా పసుపు రాసి ఒక పుస్తల తాడు పేనరా. పుస్తల తాడా? విచిత్రమైన పనులని చెప్తారేంటి గురువుగారు? ఏదో నిశ్చితార్థ ముహూర్తం అన్నారు. ఈ సరుకు సరంజామా చూస్తుంటే పెళ్లికి సరిపడేలా ఉన్నాయి. మీ ఒళ్ళో ఉన్న ప్యాడు పేపరు పెన్ను సరిపోతుంది కదా. మహా అయితే పసుపు కుంకుమ అక్షింతలు గంధం. ఏంటో ఈ తాలు పేనడం ఎందుకండి? వాగకు, నేను చెప్పింది మాత్రం చెయ్యి. చెప్పింది చేస్తే నేనెదిగేదట్టా? నిశ్చితార్థానికి కూడా ఇవన్నీ అవసరమా? చెప్తే మీ సొమ్మేమైనా పోతుందా? చెప్పరాదండి. అడుగుతున్నావు కాబట్టి చెవులో ఊతాను, బుర్రలో పెట్టుకో, బయటికి మాత్రం ఊదకు. వీళ్ళు వాళ్ళు వెసులుబాటు అయితే ఆ వచ్చే అబ్బాయికి అమ్మాయికి పెళ్లి కూడా జరిపిస్తానన్నారా శక్తి గారు. ఏంటి? నిశ్చితార్థం పెళ్లి ఏకకాలంలోనా? ఏకకాలమో ద్వికాలమో నీకు నాకు ఎందుకురా? ముట్టాల్సిన సంభావన ముడితే చాలు కదా. సంభావన కోసం ఆశపడి సంఖ్యల దాకా వెళ్ళకండి, కొంచెం ఆలోచించండి. నిశ్చితార్థంలో పెళ్లి చేయించడం అంటే ఆ తొందరపాటు వెనక ఏదో తేడాలున్నాయని నాకు అనిపిస్తుంది గురుగారు. ఒరేయ్, అపశకునం మాటలు మాట్లాడకరా. అసలే నీ నాలుక మీద మచ్చ ఉండి చచ్చింది. వాళ్ళు గుట్టుగా చెయ్యాలనుకుంటున్నారు, మనకెందుకు చెప్పు? గుట్టు గుట్టు అని చేయరాని పనులు చేస్తే మీ గుండు పగులుతుంది. తర్వాత మీ ఇష్టం, ఆలోచించుకోండి. వేధవా, చెప్పిన పని చెయ్యరా. చిన్న పదరా. ఒరే, ఇదిగో త్వరగా కానివ్వు. ఇక్కడ పెళ్లి జరగబోతుందా? మీరే నా పెళ్లి జరిపించేది? మేము పెళ్లి చేయిస్తామో, ఉపనయనం చేయిస్తామో, నిశ్చితార్థమే చేయిస్తామో, ఇవన్నీ ఇక్కడ మామూలేనమ్మా. మామూలు సరే, ఇక్కడిప్పుడు పెళ్లి జరిపించబోతున్నారా? సూటుగా చెప్పండి. అవును, మా గురుగారు చేయించబోతున్నారు. అయినా ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నారు? అయినా మీరేంటి వచ్చి నిలదీస్తున్నారు? అవునమ్మా, పెళ్లే జరిపించబోతున్నాం, అదంతా మీకెందుకు? అయినా మీరెవరు? మమ్మల్ని పెళ్లి చేయిస్తున్నారా అని అడగడానికి. మేమెవరమో చెప్తాం గాని మీరెవరికి పెళ్లి చేయబోతున్నారు? పెళ్లి అని కన్ఫర్మ్ చేయలేం గాని నిశ్చితార్థం వీళ్ళు వాళ్ళను బట్టి పెళ్లి. అదే నిశ్చితార్థం ఎవరికి? గుణశేఖర్ సౌమ్యలకి. చాలా. వాళ్ళు మీకేమైనా బంధువులా? మిమ్మల్ని నిశ్చితార్థానికి ఆహ్వానించారా? మమ్మల్ని ఎవరూ ఆహ్వానించాల్సిన పని లేదు. మీరు ఎవరికైతే పెళ్లి చేస్తున్నారో ఆ పెళ్లి కొడుక్కి పిల్లలం మేము. గురుజీ, నీ చెప్పానా ఏకకాలంలో నిశ్చితార్థం పెళ్లి అంటే ఏదో తిరకాసుందని? మనకెందుకు అని మీరన్నారు. ఇప్పుడు చూడండి, పెళ్ళీడు పిల్లలున్న తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడంట. ఏదైనా తేడా కొట్టిందనుకోండి, ఈ పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి మన పెళ్లి చేస్తారు. ఇదిగో నువ్వు నోరు ముయ్యరా. మీరు ఆయన నోరు ముయించినా మేం మా నోర్లు ముయ్యం. శుభకార్యాలు చేయాల్సిన పంతులు ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు చేస్తున్నారు? తప్పుల గురించి మాకు తెలీదయ్యా. మాకిది శుభకార్యమే కదా, చేయమని వాళ్ళు అడిగారు, చేస్తామని మేము ఒప్పుకున్నాము. మీకేంటి? చెప్పాం కదా మేము ఆయన పిల్లలమని. మళ్ళీ మీకేంటి అంటారేంటి? మీరవునో కాదు మాకెలా తెలుస్తుంది? రానివ్వండి, వాళ్ళు వచ్చాక ఆపమంటే ఆపుతాం, చేయమంటే చేస్తాం. కానీ మీ మాటలు మాత్రం మేము పట్టించుకోము. మీరిలా మొండికేస్తే పోలీసులకు పట్టిస్తాం. హరి చెప్పానా? పోలీసులంట. సంఖ్యలు మీకు, కన్నీళ్లు నాకు. నువ్వు నోరు ముయ్యరా అప్రాచుడా. మీరు ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపించకూడదు. మేం జరగనివ్వం.
నిశ్చితార్థం అన్నారుగా, పెళ్లి కూతుర్లా రెడీ అయ్యామే. అవును, నిశ్చితార్థమే. నిశ్చితార్థం టైం మంచిది కాబట్టి, మళ్ళీ త్వరలో ముహూర్తాలు లేవు కాబట్టే పనిలో పనిగా ఈ ముహూర్తానికి పెళ్లి కూడా జరిపించేద్దాం అనుకుంటున్నా. పెళ్ళా? అవునరా, నిశ్చితార్థం పెళ్లి కోసమే కదా. పనిలో పని కాలం కలిసొస్తుంది, డబ్బు మిగులుతుందిరా. ప్రవర్తనలు మారకముందే పెళ్లి చేస్తే బెటర్ అని నేననుకున్నాను. ఓకేనా? పద. ఏంటి అంకుల్ ఇది? మా అత్త చాలా అడ్వాన్స్ అయిపోతుంది. మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎలా అంకుల్, ఎలా? ఈ పెళ్లి ఆపడం ఎలా? ఆ సౌమ్య మెడలో నాన్న తాలి కడితే అమ్మకి ఉరితాడు తప్ప మరొక గత్యంతరం ఉండదు. అమ్మతో పాటు మేమందరం కూడా చావాల్సిందేనా? రే, తప్పుడు మాటలు మాట్లాడకరా. అవతల తప్పు జరిగిపోతుంటే తప్పుడు మాటలు అనుకుంటూ కూర్చుంటే ఎలా అంకుల్? రే, నువ్వు నేను ఆపలేకపోవచ్చు, కానీ జరగబోయేది తప్పు అని ఆ దేవుడు కూడా తెలుసు కదరా. ఆయన సమక్షంలో ఇంత తప్పు జరుగుతుంటే, అందరికీ ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? మన వల్ల కాకపోవచ్చు, కానీ ఆయన ఖచ్చితంగా ఆపి తీరుతాడు. ఆయన అంత మనసున్నవాడైతే, ఆపేవాడైతే అసలు ఇన్ని అనర్థాలు జరగకుండానే ఆపేవాడు కదా అంకుల్. కొన్ని పరీక్షలు ఫ్యూచర్ బాగుండటం కోసమే జరుగుతాయిరా. ఇది అలాగే అనుకుందాం. మన ప్రయత్నం మనం చేద్దాం. దేవుడు సహకారం అందిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉందిరా. పద పద. చూడండి, ఈ మొత్తం సరంజామా సర్దుకొని ఇక్కడి నుంచి బయలుదేరండి. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము జరగనివ్వం. చెప్పేది మీకే, సర్దుకోండి. మీరు ఆగండమ్మా. మాకెవరైతే కార్యం చెప్పారో వాళ్ళు వచ్చి చెప్పేదాకా మేము వెళ్ళం. ఏంటండి వాళ్ళు వచ్చి చెప్పేది? దుర్మార్గానికి తోడుంటారా మీరు? ఒక్కసారి ఆ పేర్లు గల వాళ్ళ పుట్టినరోజుల్ని ఎప్పుడో చూసారా? ఈ వయసులో పెళ్ళేంటని అనుమానం రాలేదా? వాళ్ళు తెగబడితే మాత్రం మీరెలా రెడీ అవుతారండి పెళ్లి చేయడానికి? లేట్ మ్యారేజ్లు ఈ రోజులో ఫ్యాషన్ అమ్మా. పిచ్చి పిచ్చి క్లారిఫికేషన్లు ఇవ్వకండి. ఆయన పిల్లలుగా మేం చెప్తున్నాం, సర్దుకోండి. బయలుదేరండి, బయలుదేరండి. ఏయ్, ఎవరినిరా నువ్వు బయలుదేరమంటుంది? పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే మిమ్మల్ని మెడపెట్టి గుడి అవతలికి నెట్టేస్తా. జాగ్రత్త. మిమ్మల్ని పిలిచింది పెళ్లికి వచ్చి పిడికేడు ముద్ద తిని పోవడానికి, అంతేకాని పని కట్టుకొని పెళ్లి చెడగొట్టడానికి కాదు. ఏయ్, నీకసలు బుద్ధుందా? ఆల్రెడీ పెళ్ళయి 3 పిల్లలున్న తండ్రికి పెళ్లి చేయాలని చూస్తావా? నువ్వు అసలు మనిషివేనా? మానవత్వం, మంచి చెడు అనేవి లేవా నీకు? మంచి ఉన్నదే అయితే మన అమ్మ నాన్నల కాపురంలో చిచ్చెందుకు పెడుతుంది? మళ్ళీ మా నాన్నని మాకు దూరం చేయాలని చూస్తున్నావు. మేము అలా జరగనివ్వం. చూస్తూ కళ్ళప్పగించి నిలబడం. ఏయ్, ఏం చేస్తారే? పిల్ల సన్నాసులు మీరేం చేస్తారే? నేను అడిగాను, నా తమ్ముడు ఒప్పుకున్నాడు. పీటల మీద కూర్చోడానికి బయలుదేరాడు. పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది. పంతుళ్ళు రెడీగా ఉన్నారు. వాడు రావడమే ఆలస్యం. పంతుళ్ళు మంత్రాలు చదువుతారు. నా తమ్ముడు మంగళసూత్రం సౌమ్య మెడలో కడతాడు. మీరు గుడ్లప్పగించి చూడటం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. ఇదంతా నువ్వు కావాలనే మా అమ్మ మీద కోపంతో చేస్తున్నావు. మమ్మల్ని మా నాన్నకి దూరం చేస్తే పాపం తగులుతుంది. ఆ, పాప పుణ్యాల గురించి మీరు నాకు చెప్తున్నారు. ఒక్కసారి మీ తాత చావుకి కారణం ఎవరో జ్ఞాపకం తెచ్చుకోవే. నా తమ్ముడి జీవితం నాశనం చేసింది మీ అమ్మ. నా తండ్రి ప్రాణాలు తీసింది మీ అమ్మ. మీ అమ్మ మంచిదైతే అసలు నా తమ్ముడు ఎందుకు వదిలేస్తాడే? వాడి చేతులతో వాడే మెడపట్టి బయటికి ఎందుకు కెంటుతాడు? వాడిని నిజంగా ప్రేమించేదైతే, అభిమానించేదైతే, గౌరవించేదైతే వేరే వాడితో మిమ్మల్ని ఎందుకు కంటుందే? మీ అమ్మ మామూలు మనిషి కాదు, వంచకురాలు, హంతకురాలు. అలాంటి దానితో నా తమ్ముడు ఎలా లైఫ్ షేర్ చేసుకుంటాడే? ఏ తప్పునైనా క్షమిస్తాడు కానీ మీ జన్మని, నా తండ్రి చావుని మాత్రం వాడు జీవిత కాలం మర్చిపోలేడు. ఆయన ఆఖరి చూపులే నీ పాపాలకి టెస్టిమోనియల్ హంతకురాలివి నువ్వు, హంతకురాలివి. ఆలోచించుకోవే. ఇదంతా మీ అమ్మ వల్లే కదా?
చెప్పు, అవునా కాదా చెప్పు. అన్నయ్య, పాపం చేసిన వాళ్ళ జీవితంలో పాలు పంచుకోవడానికి నా తమ్ముడేం పిచ్చోడు కాదు. నీ తల్లి దాని సుఖ సంతోషాలు అది వెతుక్కున్నప్పుడు నా తమ్ముడి జీవితం ఎందుకు మోడు బారాలి? అందుకే సౌమ్యని వాడికి భార్యని చేయబోతున్నాను. పంతులు గారు, చెప్పింది చెప్పినట్టుగా, అనుకున్నది అనుకున్నట్టుగా టైంకి జరిగిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఆగకూడదు. శాస్త్రం తప్పొద్దు, సంప్రదాయం దాటొద్దు. అలాగేనమ్మా, మీరేం చెప్తే అది. కానీ ముహూర్తానికి సమయం అవుతోంది, ఇంకా అబ్బాయి రాలేదు. వారు రావడమే ఆలస్యం. వచ్చేస్తున్నాడు, దారిలోనే ఉన్నాడు. మరో 2 నిమిషాల్లో మన ముందుంటాడు. ఆ, ఆ. నువ్వు నీ అనుకున్న వాళ్లే నీకు చెయ్యకూడని ద్రోహం చేశారా? ఆ ద్రోహిని నీ నుంచి దూరం చేశాకే నేను నీతో సంతోషంగా ఉండగలుగుతాను. జనని తలుపు తీయవే. వసే జనని, బయటికి రావే. నువ్వు ఒంటరిగా గదిలో కూర్చొని కుమిలిపోతూ కన్నీరు కారిస్తే ఆ కన్నీళ్లు కాలాన్ని ఆపవు, ఘోరాన్ని ఆపలేవు. గుణ అసలు ఫోన్ తీయడం లేదు. నువ్వు ఇక్కడే ఇలాగే కూర్చొని ఏడుస్తూ ఉంటే అవతల గుణ సౌమ్య మెడలో తాళి కడితే నీ బతుకు ఎగతాళైపోతుంది. కన్నీళ్లు తుడుచుకోవే, జరగబోయే దుర్మార్గానికి ఎదురెళ్ళవే. ఆ దుష్ట శక్తి దుర్మార్గాలని ఆపడం నీ పిల్లల వల్ల కాదు. నీ జీవితాన్ని నాశనం చెయ్యడమే దాని ధ్యేయం. అది ఎంతకైనా తెగబడుతుంది. నీ మౌనం నీకు శాపం అవుతుంది. జర్నీ, తలుపు తీయవే, తలుపు తీయి. నీ మౌనం నీకు శాపం అవుతుంది. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ బ్రతుకు మొత్తం ఆగమైపోతుంది. నీ పిల్లలు నీకు దగ్గరే. నువ్విలాగే కూర్చుని ఏడుపుకి అంకితమైతే ఇంతకాలం బ్రతికిన బ్రతుకి అర్థం లేకుండా పోతుంది. నా మాట వినవే, అంత చెల్ల చెదురైపోతారే. జర్నీ, నువ్వు ప్రాణంగా చూసుకున్న పిల్లలు నీకు అందకుండా పోతారు. ఎవరికి వారే యమునా తీరైతే నువ్వు రెక్కలు తెగిన పక్షిలా ఉండిపోవాల్సి వస్తుంది. నువ్విప్పుడు ధైర్యం చేయకపోతే నీ పిల్లలు దిక్కుమాలిన వాళ్ళైపోతారే. నీ బ్రతుకు దయనీయమైపోతుంది. తలుపు తీయవే, తలుపు తీయని
జనని తలుపు తీయవే జనని. నువ్వు తెగించకపోతే ఆ శక్తి బరి తెగించిపోతుంది, అందరి బ్రతుకుల్లో నిప్పులు పోస్తుంది. నిన్ను గుణకి దూరం చేయడమే కాదే, పిల్లల్ని కూడా గుణకి దూరం చేస్తుంది. వాళ్ళని రోడ్డున పడేస్తుంది. రావే, బయటికి రా. తలుపు తీయవే, రావే. ఈ కార్యం ఆపాల్సిన దానివి, వాళ్ళ కళ్ళు తెరిపించాల్సిన దానివి నువ్వు ఒక్కదానివే. ఆ శక్తిని కట్టడి చెయ్యాలన్నా, గుణాన్ని నిలదీయాలన్నా నీ ఒక్కదాని వల్లే సాధ్యం. పదమ్మా. శక్తి, వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి పెటాకులు అవుతుందేమో అని నాకు భయంగా ఉంది. ఎన్నో చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చాను కదా, ఇంకా నా మీద నమ్మకం లేదా? ఆ పిల్ల కుంకల వల్ల ఏమీ కాదు, నీ పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. నువ్వు వాళ్ళ గురించి గాని పెళ్లి గురించి గాని భయపడాల్సిన అవసరమేం లేదు. ఇక్కడంతా సిద్ధంగా ఉంది. గుణ రావడమే ఆలస్యం. స్పీడ్గా మంత్రాలు చదివించేస్తా, జెట్ స్పీడ్గా వాడితో నీ మెడలో తాళి కట్టించేస్తా. అర్థమైందా? నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? ఈవిడేమో ధైర్యం చెప్తోంది. చూస్తే వాతావరణం ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది. ఇంత ఫాస్ట్గా అన్నీ జరుగుతున్నాయంటే ఏదో బ్రేక్ పడేలా ఉంది అని నా మనసు కనిపిస్తోంది. ఈవిడ పెళ్ళంటుంది, అసలు ముహూర్తం పెట్టే పరిస్థితి అయినా వస్తుందా? గురుగారు, గురుజీ. ఏంటి నాయనా, మళ్ళీ ఏదైనా అపశకునం కోత కోస్తావా? నేను కూస్తే జరగదు, నేను జరగబోయేదే కూస్తా. దాన్నే సిక్స్త్ సెన్స్ అంటారు. ఏడ్చావులే, మళ్ళీ ఏంటి? ఏం అనుమానం వచ్చి చచ్చింది? గురూజీ, అసలు ఈ తంతు జరుగుతుందా అని ఇంతకు ముందు నేనొక్కనే డౌట్ పడేవాణ్ణి. ఇప్పుడు ఆ డౌట్కి బలం చేకూరింది. డౌట్కి బలమా? ఏమిటది? ఒకసారి ఆ లుక్ ఆ పెళ్లి కూతురు వైపు వేసుకోండి. ఆమె మొహం చూసారా? పెళ్ళంటే పెళ్లి కూతురి మొహం ఎంత కలకలలాడాలి. ఆ మొహంలో నవ్వు స్పష్టంగా కనపడాలి. ఎప్పుడెప్పుడు తాలి మెళ్ళో పడుతుందా అని ఆతృత ఉండాలి. కాని చూడండి, ఆ మొహం మీకు ఎలా కనిపిస్తుంది? నాకు పెళ్లి కోసం ఆరాట పడుతున్నట్టుగానే అనిపిస్తోంది. అదే మరి కామెడీ అంటే. కలవరం, భయం, ఆందోళన. అసలు ఈ తంతు అవుతుందో లేదో అన్న అనుమానం స్పష్టంగా నేను చదవగలుగుతున్నాను గురుగారు. చదవాల్సిన శాస్త్రాలేవి చదవవు గాని ఇలాంటివి బాగానే చదువుతావు. పిచ్చి పిచ్చి వాగుడు ఆపకపోతే తిన్నగా ఏటి ఒడ్డుకే తీసుకుపోయి నీ పేరు మీద తర్పణ వదిలేస్తాను. జాగ్రత్త, పేదవా, పని చేసుకో.
ఇంతవరకు వచ్చింది కదా, ఎలా ఆపుతావు అన్నయ్య? నువ్వే ఏదో ఒకటి చేసి ఆపాలన్నయ్య. అంకుల్ ఆలోచించండి, ఏం చేస్తే ఈ పెళ్ళి ఆగుతుందో ఆలోచించండి. ఆలోచిస్తున్నా, దాని గురించి ఆలోచిస్తున్నా, కానీ ఏది బుర్రకు తట్టడం లేదు. టెన్షన్ పడితే ఆలోచనలు రావు అంకుల్. మేమైతే టెన్షన్లో ఉన్నాం. మీరు కాస్త ప్లెజెంట్గా, కాస్త రిలాక్స్గా ఆలోచించండి అంకుల్. ఏదో ఒకటి చెయ్యాలి, ఎలానా సరే ఈ పెళ్లిని ఆపాలి. ఆయన నిశ్చితార్థం అని చెప్పి పెళ్లికి ఏర్పాటు చేయడం ఏంటన్నయ్య? అదే నాకు అర్థం కావట్లేదు. అంతా ఈ దుర్మార్గపు అత్త ప్లానే.